Hello, welcome to you my Prigna YouTube channel. మనం లాస్ట్ క్లాస్లో ప్రాక్టికల్ ఐటీఏ ఫిట్టర్ ట్రేడ్ ప్రాక్టికల్ మనము ఈ యొక్క ట్యాపింగ్ ఆపరేషన్ చేయించాం, రైట్? సో ఈరోజు ట్రేడ్ థియరీ, హ్యాండ్ ట్యాప్స్ అండ్ రించెస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఆబ్జెక్టివ్స్లో మనకి ఫస్ట్లో స్టేట్ ద యూజెస్ ఆఫ్ హ్యాండ్ ట్యాప్స్ అని ఇచ్చాడు, రైట్? సో అంటే హ్యాండ్ ట్యాప్స్ అనేది మనం దేనికి ఉపయోగిస్తాం? యూజ్ ఆఫ్ హ్యాండ్ ట్యాప్స్. హ్యాండ్ ట్యాప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ థ్రెడ్ ఆఫ్ కంపోనెంట్స్, రైట్? సో ఈ ట్యాప్స్ అనే టూల్స్ మనము ఏదైతే ఒక వర్క్ పీస్కి హోల్ ప్రొడ్యూస్ చేస్తామో ఆ హోల్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం ఈ ట్యాపింగ్ ఆపరేషన్ అనేది చేస్తాము, రైట్? సో ఫీచర్స్, దే ఆర్ మేడ్ ఫ్రమ్ హై కార్బన్ స్టీల్ ఆర్ హై స్పీడ్ స్టీల్, హార్డెన్డ్ అండ్ గ్రౌండ్. అంటే ఈ యొక్క ట్యాప్స్ అనే మెటీరియల్, ఈ ట్యాప్ యొక్క మెటీరియల్ హై కార్బన్ స్టీల్ ద్వారా తయారు చేయడం జరిగింది, రైట్? మరియు హై స్పీడ్ స్టీల్ ద్వారా తయారు చేయడం జరిగింది, ఓకే? తర్వాత హార్డెన్డ్ అండ్ గ్రౌండ్. హార్డెన్డ్ అండ్ గ్రౌండ్ అంటే ఏంటంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్లో మనకి ఇట్స్ మేడ్ ఫ్రమ్ హై కార్బన్ స్టీల్ మరియు హై స్పీడ్ స్టీల్ అని చెప్తున్నాడు. హార్డెన్ అండ్ గ్రౌండ్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఈ ఫిగర్లో చూస్తాను ఇక్కడ, రైట్? ఈ విధంగా దీనికి ఈ యొక్క థ్రెడ్స్ అనేది ఫామ్ అయింది, రైట్? ఈ ట్యాప్ కి. సో ఈ ట్యాప్ హార్డింగ్ ఎందుకు చేస్తారు అంటే, దీన్ని మనం ఎప్పుడైతే ఈ యొక్క ట్యాప్ మీద ప్రెషర్ అప్లై చేస్తామో, ఈ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఈ థ్రెడ్స్ మీద టోటల్ గా ఈ యొక్క కటింగ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, రైట్? ఈ కటింగ్ ఫోర్స్ అప్లై అయినప్పుడు టోటల్ గా ఎండ్ టు టాప్ టు బాటమ్ వరకు ఈ యొక్క లోడ్ అనేది అప్లై అవుతుంది, రైట్? సో కాబట్టి ట్యాప్ యొక్క సైజును బట్టి, ట్యాప్ యొక్క మెటీరియల్ బట్టి దీన్ని హార్డింగ్ చేయడం జరుగుతుంది, ఓకే? గ్రౌండ్ అంటే ఏంటంటే, ఈ యొక్క ట్యాప్ అనేది ప్రతి ఒక్క థ్రెడ్ ని గ్రైండింగ్ చేయడం జరుగుతుంది. గ్రైండింగ్ అనేది ఒక సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్, రైట్? సో ఈ యొక్క ప్రతి ఒక్క థ్రెడ్ కూడా గ్రైండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ గ్రౌండ్ అని చూపిస్తున్నాడు. గ్రౌండ్ మీన్స్ మనకు గ్రైండ్ అంటే ప్రజెంటెన్స్ అని చెప్పుకోవచ్చు, గ్రౌండ్ మీన్స్ పాస్ట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి గ్రౌండ్ అని చెప్తున్నాడు, ఓకే? ఈ గ్రౌండ్ అనేది ఎందుకు చెప్తున్నాడంటే ఈ యొక్క ప్రతి ఒక్క థ్రెడ్ కూడా గ్రైండ్ చేస్తాడు, ఓకే? సో ఇది ఒక సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ లో జరుగుతుంది. సో ఇది హార్డెన్ అండ్ గ్రౌండ్ యొక్క మీనింగ్, రైట్? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ద థ్రెడ్స్ ఆర్ కట్ ఆన్ ద పెరిఫరీ ఆర్ యాక్యురేట్లీ ఫినిష్డ్. అంటే ఈ యొక్క ప్రతి ఒక్క థ్రెడ్ కూడా ఫుల్ యాక్యురేట్ గా ఉంటుంది, రైట్? పెరిఫరీ అంటే మనము టోటల్ గా ఈ సర్క్యులర్ షేప్ లో ఈ షేప్ ఉన్న ట్యాప్ ని మనము పెరిఫరీ అంటాం. టోటల్ పెరిఫరీ అంటే ఓవరాల్ గా ట్యాప్ కి థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో మూడు పక్కల అవి కూడా మనకి ఇక్కడ ఫినిష్ చేయడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ పాయింట్, the end of the shaft of the tap is made of square shape.
ఫర్ ద పర్పస్ ఫర్ హోల్డింగ్ అండ్ టర్నింగ్ ద ట్యాప్స్. ఇక్కడ స్పేర్ షేప్ చూస్తున్నాడు ఎండ్ ఆఫ్ ద ట్యాప్ లో, రైట్? ఎండ్ ఆఫ్ ద ట్యాప్, సారీ బాటమ్, రైట్, పై టాప్ పోర్షన్. ఈ యొక్క స్పేర్ షేప్ అనేది మన ట్యాప్ రించ్ ద్వారా ఈ యొక్క ట్యాప్ ని పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. సో దీంట్లో మనకి ఈ స్పేర్ అనేది ట్యాప్ హ్యాండిల్ లో, ట్యాప్ రించ్ లో ఫిక్స్ అవుతుంది, రైట్? ఆ ట్యాప్ రించ్ లో ఫిక్స్ అయినప్పుడు ఆ స్పేర్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ స్పేర్ ని ఈ యొక్క రించ్ హోల్డ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి టు ఫార్మ్ ద కటింగ్ ఎడ్జెస్ ఫ్లూట్స్ ఆర్ కట్ అక్రాస్ ద థ్రెడ్. ఈ మధ్యలో ఈ యొక్క ట్యాప్ యొక్క మధ్యలో మీరు ఇక్కడ ఫిగర్ లో చూసినట్టయితే మీకు ఫిగర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ ఫిగర్ లో మీకు థ్రెడ్ కి మధ్యన ఒక ఫ్లూట్ అనేది పాస్ అయ్యింది, రైట్? ఆ ఫ్లూట్ అనేది ఎప్పుడైతే మనము మెటీరియల్ కట్ చేస్తూ ఉంటామో ఆ ఫ్లూట్ ద్వారా ఈ చిప్ అనేది బయటికి కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట, రైట్? తర్వాత కటింగ్ ఫ్లూయిడ్ కూడా మనం అప్లై చేస్తూ ఉంటాం డ్యూరింగ్ ద కటింగ్ ఆపరేషన్, రైట్? సో కటింగ్ ఫ్లూయిడ్ కూడా దాని ద్వారా టోటల్ ఓవరాల్ గా టాప్ టు బాటమ్ వరకు ఆ ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద ఎండ్ ఆఫ్ ద ట్యాప్స్ ఆర్ చాంఫర్డ్ taper lead for assisting aligning and starting of the thread. ఓకే, నేను దీని గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్ గురించి, ఈ పాయింట్ లో ఏం చెప్తున్నాడు, ద ఎండ్ ఆఫ్ ద tabs are chamfered taper lead for assisting aligning and starting of the thread అని చెప్తున్నాడు, రైట్? సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, సో ఇది వర్క్ పీస్ అనుకుందాం. ఓకే, ఓకే, ఈ వర్క్ పీస్ కి చాంపర్స్ వేసింది. సో మనము ఈ చాంపర్ ఆపరేషన్ అనేది డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత ఈ చాంపరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ట్యాప్ యొక్క ఎండ్ పోర్షన్ లో టేపర్డ్ లీడ్ అని చెప్తున్నాడు. టేపర్ లీడ్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది టేపర్ లీడ్ అనేది. ఓకే, సో ఈ టేపర్ లీడ్ అనేది ఎందుకంటారంటే మనం ట్యాప్ ఎప్పుడైతే ఈ హోల్ లో ఎంటర్ చేస్తామో అప్పుడు ఈ చాంఫర్ పోర్షన్ లో ఈ టేపర్ అనేది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా కూర్చుంటుంది, రైట్? ఆ టేపర్ అనేది ఈ ట్యాప్ ని లీడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఫర్ అసిస్టింగ్ అండ్ అలైనింగ్ స్టార్టింగ్ ఆఫ్ ద థ్రెడ్. తర్వాత ఈ చాంఫర్ అనేది ఈ టేపర్ పోర్షన్ లో ఉన్నటువంటి షేప్ ఈ ట్యాప్ ని లీడ్ చేస్తుంది, తర్వాత అలైనింగ్ కూడా చేస్తుంది. అంటే ఇది స్ట్రైట్ గా మనం ఎప్పుడైతే ట్యాప్ ను హోల్ లో ఎంటర్ చేస్తామో ఈ యొక్క టేపర్ అనేది అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అంటే అటు ఇటు ఇంక్లైన్ కాకుండా వాలకుండా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద సైజ్ ఆఫ్ ద ట్యాప్స్, ద థ్రెడ్ స్టాండర్డ్, ద పిచ్, thread dial, the tapping hole are usually marked on the shank. అంటే ఈ షాంక్ పోర్షన్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది షాంక్ అనుకున్నాము. ఓకే, ఈ షాంక్ పోర్షన్ లో మనకి ట్యాప్ యొక్క సైజ్ M10 into 1.5 mm ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఓకే, M10 అంటే ట్యాప్ యొక్క సైజ్, 1.5 అంటే దాని యొక్క పిచ్. ఓకే, పిచ్ అంటే ఏంటంటే ఈ థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో ఈ ట్యాప్ కి ఇట్లా వి షేప్ ఫామ్ అయి ఉంటుంది, ఒక థ్రెడ్ అనేది ఫామ్ అయి ఉంటుంది ట్యాప్ కి, రైట్? ఏదైతే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకొక పర్టికులర్ పాయింట్ కి డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పిచ్ అంటాం, రైట్? దీన్ని క్రెస్ట్ అని అంటాం. ఓకే, తర్వాత మీకు నేను థ్రెడ్ టర్మినాలజీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు పిచ్ అని అంటాం. అంటే ఈ యొక్క డిస్టెన్స్ అనేది 1.5 అని ఉంటుంది. ఓకే, సో దీని యొక్క సైజ్ అనేది ఈ యొక్క ట్యాప్ స్పేర్ షాంక్ పైన మెన్షన్ చేయడం జరుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే మార్కింగ్ ఆన్ ద షాంక్ ఆర్
made of indicate the type of tap. అంటే ఈ యొక్క షాంక్ పైన ఫస్ట్ ట్యాప్ అని, తర్వాత సెకండ్ ట్యాప్ అని, తర్వాత ప్లగ్ ట్యాప్ అని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ట్యాప్స్ అనేవి 3 సెట్స్ లో ఉంటాయి. ఫస్ట్ ట్యాప్ ఇస్ ద టేపర్ ట్యాప్ అని కూడా అంటారు. ఇక్కడ మీకు ఫిగర్ లో చూపిస్తున్నాను. ఓకే, చూడండి. సెకండ్ ట్యాప్ ఆర్ ఇంటర్మీడియట్ ట్యాప్, దాన్ని సెకండ్ ట్యాప్ అన్నాము. ప్లగ్ ఆర్ బాటమింగ్ ట్యాప్, ఇది ఫైనల్ ట్యాప్ అని కూడా అంటాము. ఓకే, మనం టెక్నికల్ ఫీల్డ్ లో ఈ యొక్క పర్టికులర్ స్పెసిఫికేషన్ ఉన్న వర్డ్ ని మనం యూజ్ చేయాలి. ఫస్ట్ పేపర్ ట్యాప్ అనాలి, సెకండ్ ది ఇంటర్మీడియట్ ట్యాప్ అనాలి, థర్డ్ ది ప్లగ్ ఆర్ బాటమింగ్ ట్యాప్ కూడా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఫిగర్ లో 3 ట్యాప్స్ చూస్తూ ఉన్నాడు. మీరు ఫిగర్ లో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ట్యాప్ వచ్చేసి టేపర్ ట్యాప్ లో టేబుల్ యొక్క డిగ్రీ అనేది 4 డిగ్రీస్ లో ఉంది. ఎంత? 4 డిగ్రీస్. ఓకే, ఎగ్జాంపుల్ మీకు ఈ 4 డిగ్రీ ఎందుకు ఇచ్చాడంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇది వర్క్ పీస్ అనుకోండి. ఓకే, సో ఈ వర్క్ పీస్ లో మనం ఎప్పుడైతే ట్యాబ్ ఎంటర్ చేస్తామో, రైట్, ఎంటర్ చేయబోయే ముందు ఆల్రెడీ ఈ హోల్ చేసిన వర్క్ పీస్ కి థ్రెడ్డింగ్ అనేది ఏమీ ఉండదు. ఓకే, ప్లేన్ గా ఉంటుంది. ఓకే, ప్లేన్ హోల్ అన్నమాట. సో ఆల్రెడీ దీనికి థ్రెడ్ ఏం లేదు కాబట్టి స్టార్టింగ్ నుంచి మనం ఎప్పుడైతే ట్యాప్ మీద ప్రెషర్ అప్లై చేస్తామో అప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. టేపర్ పాయింట్ నుంచి మనకు రొటేషనల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎంట్రీ గురించి అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మనకు ఈ పాయింట్ నుంచి అనేది మనం పైనుంచి కటింగ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ పాయింట్ నుంచి అనేది ఈ యొక్క ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. రైట్, వస్తూ 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 ఇక్కడ నుంచి థ్రెడ్డింగ్ అనేది ఫామ్ అవుతాం. థ్రెడ్డింగ్ అనేది లోపల ఫామ్ అవుతుంది. ఎందుకు ఇంత టేబుల్ ఎందుకు ఇచ్చాడంటే మనం ఎట్ ఏ టైం ఒకేసారి మనము తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ థ్రెడ్ యొక్క ఫార్మేషన్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ లో మనకి హోల్కి ప్రొడ్యూస్ కావాలన్నమాట. ఓకే, ఫస్ట్ ట్యాప్ లో మనకి 4 డిగ్రీ ఇచ్చాడు, సెకండ్ ట్యాప్ లో తర్వాత 10 డిగ్రీ, తర్వాత 20 డిగ్రీ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ట్యాప్ ఎప్పుడైతే మనము అప్లై చేస్తాము ఆ ఫస్ట్ ట్యాప్ లో టోటల్ ఓవర్ గా థ్రెడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సెకండ్ ట్యాప్ లో మనకి కొద్దిగా తక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి 10 డిగ్రీలో ఇచ్చాడు. ఓకే, థర్డ్ ట్యాప్ లో వచ్చేసి 20 డిగ్రీ ఇచ్చాడు. ఓకే, టోటల్ ఓవరాల్ గా థర్డ్ ట్యాప్ లో కటింగ్ ఫోర్స్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండదు. రైట్, సో ది ట్యాప్స్ ఆర్ ఆల్ ఐడెంటికల్ ఆల్ ఫీచర్స్ ఎక్సెప్ట్ ఇన్ టేపర్ లీడ్. ఓకే, ఇవి 3 ట్యాబ్స్ యొక్క ఫీచర్స్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మీకు టైప్ డయాగ్రామ్ ఇక్కడ మీకు క్లియర్ గా చూస్తున్నాడు. ఓకే, దాంట్లో ప్రతి ఒక్క పార్ట్ గురించి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్,